సభాధ్యక్షులు జోర్బాబు గారికి, అలాగే మరి టిఎస్సిఎస్ అధ్యక్షులుగా నియమితులైనటువంటి గంధం సత్యనారాయణ గారికి, అలాగే వేదికైనటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఈ కార్యక్రమానికి చేసి ముందున్నటువంటి గ్రామస్తులకు, సోదరి మండలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున మరి గంధం సత్యనారాయణ గారికి అభినందన సందర్భంగా కార్యక్రమాల సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆయన నియమితులై ప్రమాణ స్వీకారం చేసినందుకు సత్యనారాయణ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా గతంలోనే ఆయన యొక్క పనితీరుని పలు సందర్భాల్లో ఈ గ్రామస్తులందరూ కూడా చూసే ఉంటారు. సర్పంచ్ గా కానివ్వండి, అధికారంలో ఉన్నా లేకపోయినా కానివ్వండి, ప్రజా సమస్యల మీద అనునిత్యం మరి పోరాటం చేస్తూ నేను చూసాను. లాస్ట్ 5 years లో కూడా ఆయన ఏదైనా సమస్య ఉంటే వెంటబెట్టుకుని ఆయన తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం తిరుగుతూనే ఉంటారు. అది ఇండివిజువల్ సమస్య అయినా, గ్రామ సమస్య అయినా కానివ్వండి, అంటే ఒక పట్టుదలతో పనిచేసేటువంటి వ్యక్తి మన సత్యనారాయణ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ పిఎస్సిఎస్ ని కూడా మున్ముందు మరింత అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా దీని మీదే డిపెండ్ అయ్యి కచ్చడం కానివ్వండి, ఉరివి కానివ్వండి, చోడారం కానివ్వండి, అలాగే లంకల కళాగుంట కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన అండగా నిలిచి ఈ బ్యాంకు ద్వారా వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమాలని, సేవని అందజేయాలని చెప్పేసి ఈ యొక్క కంచడం పిఎస్సిఎస్ ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఒక మంచి ప్రభుత్వాన్ని మీ అందరి యొక్క ఆశీస్సులతోటి మరి ఏర్పాటు చేసుకున్నాం. మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని మరి నియమించుకుని ఈ రోజున రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈ రోజున మనం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, ఏవైతే పెన్షన్ పెంచుతా ఉన్నామో ఆ పెన్షన్ కార్యక్రమాలు పెంచాం. అలాగే మరి ఇంట్లో ఎంతమంది చదువుకునేటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనాలు ఇస్తా ఉన్నామో అదే హామీని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వర్తింపజేసి చూసాం. అలాగే 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కూడా మనం నెరవేర్చుకున్నాం. అలాగే మహిళలందరికీ కూడా ఈ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ రోజున మనం చెప్పినప్పటికీ ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ మహిళలందరూ కూడా ఉచితంగా మరి ప్రయాణం చేసే విధంగా కూడా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సౌకర్యనామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులందరికీ కూడా ఏదైతే మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడంటే 2014 నుంచి 18 వరకు ఏదైతే మరి అధికారంలో ఉన్నామో ఆ రోజులు కూడా మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మళ్ళా ఈ రోజున మనం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతులకు 20,000 అకౌంట్ వేస్తామని చెప్పామో ఆ యొక్క సంక్షేమ కార్యక్రమానికి 3 విడతల్లో భాగంగా మొదటి విడతగా మన ప్రతి రైతు అకౌంట్ లో కూడా 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే మరి మీ అందరికి చూసినట్టయితే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క ప్రతి హామీని కూడా ఈ రోజు మన కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఫోకస్ పెడుతుంది. గత గవర్నమెంట్ లాగా అందరినీ ఏదైనా ప్రశ్నిస్తే కేసులు బనాయించి జైల్లో పెట్టించేటువంటి ప్రభుత్వం కాదు. ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలందరికీ కూడా అందజేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనందరం కూడా అన్నా క్యాంటీన్ మనం గతంలో ఇచ్చాము, పాత లాస్ట్ గవర్నమెంట్ ఆపేసింది. తర్వాత మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ కూడా మనం ఏర్పాటు చేసుకుని అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసాం. మళ్ళీ కొత్తగా కూడా గ్రామాల్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టించే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నాం. రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి 3 ముక్కలు అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మనం రాష్ట్ర రాజధాని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తా ఉన్నాం, డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా మరి బిల్డింగ్స్ అన్ని కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి
నిధులు తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర రాజధానిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మరి పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రోజున పరుగులు పెట్టిస్తా ఉన్నాం. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకంతో ఈ రోజున అనేక కంపెనీలు పరిశ్రమలు ఈ రోజు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ముందుకు వస్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానివ్వండి, ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎంత భారమైనప్పటికీ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తూ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు. ఒక పక్కన ఆర్థిక మనం సమకూర్చుకుంటూనే మనకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వైసీపీ వాళ్ళు గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఫేక్ ప్రచారం చేయడానికి ప్రజల్లోకి వస్తారు. అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పేటువంటి అబద్ధపు ఓటర్పు మాటల వల్ల, గతంలో వాళ్ళు పాలించడం వల్ల రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనమైందో మనం చూసాం. మన భవిష్యత్తు, అలాగే మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచన చేసి మనం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా ఇందాక చెప్పినట్టు పెన్షన్ విషయంకి వచ్చేసరికి ఏదైతే మరి గత ప్రభుత్వం చేసినటువంటి అంటే డబ్బులు ద్వారా ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేయడం జరిగింది, వాటన్నిటిని కూడా ఏరివేయడానికి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి మరొకసారి మీరు రీఅసెస్మెంట్ కోసం ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా తప్పకుండా పెన్షన్లు మళ్ళీ వస్తాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏమైనా ఇబ్బందులు ఉంటే డెఫినెట్ గా కృష్ణ గారి దృష్టిలో కానివ్వండి, నా దృష్టిగా తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఇదే తరహాలో ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ, నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.